ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మరలా ఈ మంగళవారం, ఫిబ్రవరి నెలలో మొదటి మంగళవారం మనం అందరం కలుసుకుని దేవుణ్ణి స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశం కొరకే వందనాలు. గత వారమంతా కాపాడి తిరిగి మరలా ఈ నూతన నెలలో ఆయన కృపను ధ్యానించే కృపను ఇచ్చినందుకు వందనాలు. జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. వింటున్న వీక్షిస్తున్న మీరు కొంతమందికి పరిచయం చేస్తున్నారు, అందుని బట్టి కూడా నేను దేవునికి వందనాలు, మీకు నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుని ప్రేమ దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం, టైటిల్ పెట్టుకుందాం. నీ చెక్ బౌన్స్ అయిందా, నీ చెక్కు బౌన్స్ అయిందా అనే టైటిల్తో ఈ వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం. దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమైంది, వెల్లడి అయింది, కనబడింది. ఎలాగా, ఏ విధంగా అంటే ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించి మనకు బదులుగా తన కుమారుడు పాప శిక్ష అనుభవించున్నట్లు చేసి శిలువ మరణము నొందునంతగా ఆయన తన ప్రేమను ఆయన వెల్లడి చేశారు. ఇది క్రొత్తదైతే, ఒక క్రొత్త పరిణామం అయితే దాని గురించి మనం పదే పదే తలపోస్తాం. ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో ఒక మాట మనం వింటున్నామండి, ట్రోలింగ్ అనే మాట. ఇది ఒకవేళ క్రొత్తదైతే ట్రోలింగ్ జరుగుతూ ఉండేది. ఈ సెన్సేషనల్ న్యూస్గా ఒకరి నుంచి ఒకరికి అది పాకుతూ ఉండేది, వ్యాపిస్తూ ఉండేది. కానీ ఇది ఎప్పుడూ 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. మన ముత్తాతలు, తాతలు, తండ్రులు, ఇప్పుడు మన బిడ్డలు, మనవలు, వీరందరూ ఈ మాటలు వింటూనే ఉండటం వల్ల ఇందులో ఉండేటువంటి ప్రత్యేకత మనం గమనించలేకపోతున్నాం. ఇందులో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. కానీ ఒక్కసారి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే అసలు మనమేమై ఉన్నామో మనం ఆలోచన చేస్తే, మన పరిస్థితి ఏంటో మనం గనక కొంచెం ఆలోచన చేయగలిగితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఏంటో మనం అర్థం చేసుకోవడానికి బాగుంటుందండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మన పరిస్థితి గురించి చెప్తాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు. కొన్నిసార్లు నా హృదయం నన్ను మోసం చేస్తుంది. ఎలాగంటే ఒక ఆలోచన, ఆ ఆలోచన గురించి నేను తలపోస్తున్నప్పుడు బెబ్బే ఇది చెడ్డది, ఇది తప్పిది, ఇది అన్యాయం, లేకపోతే ఇది కొంతమందికి నష్టం కలిగిస్తుందని నేను అనుకోను. ఆ ఆలోచన నాకు వచ్చింది కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం నేను చేసి కొన్నిసార్లు కొంతమందికి నష్టం కలిగించవచ్చు, సంఘానికి, సమాజానికి నష్టం కలిగించవచ్చు, కుటుంబానికి నష్టం కలిగించవచ్చు, కొన్నిసార్లు నాకు నేనుగా కూడా నష్టపరచుకోవచ్చు. ఇదంతా దీని పరిణామం నేను ఆలోచించను, ఊహించను. కానీ ఇది నా ఆలోచన కనుక నాకు కొంత బలం ఉంది, శక్తి ఉంది, లేకపోతే నాకు అధికారం ఉంది, పదవి ఉంది కనుక దీన్ని నేను ఇంప్లిమెంట్ చేసేస్తాను అని నేను అనుకుంటాను. కానీ వచ్చేటువంటి ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నేను కొంచెం కూడా ఆలోచించను. అందుకే నేను ఏమన్నాడంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎవరో మనల్ని మోసం చేయటం కాదు, నా హృదయమే నన్ను మోసం చేస్తుంది. ఎందుకంటే ఇది బాగుంది, లేకపోతే ఇది గొప్పది, లేకపోతే దీనివలన ఇంకేంటో నాకు కీర్తి, ప్రతిష్ట, ఘనత కలుగుతాయి, నన్ను అందరూ గుర్తిస్తారు, ఏంటంటో రకరకాల ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి నేను ఏదో ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న విషయం చెప్తాను. వివాహ బంధాన్ని గురించి మనందరికీ తెలుసు. బాగానే ఉంటుంది. కానీ ఆ వివాహ బంధంలో ఉన్నటువంటి ప్రేమ చివరి వరకు నిలిచి ఉంటుందా? ప్రారంభ దినాల్లో ఉండే ప్రేమ చివరి వరకు ఉందా? రెండో విషయం,
మనకు స్నేహితులు ఉంటారు, చాలా పెనవేసుకుపోయినటువంటి స్నేహం. ఏం చెప్పుకుంటామంటే ఒకే కంచవండి, ఒకే మంచవండి అని చెప్పుకుంటాం. అంత మంచిదే. ఎక్కడో ఒక చిన్న తేడా వస్తుంది. ఆ చిన్న తేడా ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే ఎడమొహం పెడమొహం. కనీసం ఎదురుగుండా కనపడినా కూడా పలకరించుకోలేనంత దైన్యానికి దిగజారిపోయేటువంటి పరిస్థితి. ఏమండి, ప్రేమ చల్లారిపోయేటువంటి పరిస్థితి. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనల్ని మనం సరి చేసుకోలేం, మనల్ని మనం దిద్దుకోలేం. ఎందుకంటే మరి నేను అనుకున్నది రైట్ కదా, నేను అనుకున్నది కరెక్ట్ కదా, నేను అనుకున్నది తినని మార్గం కదా, అంచేత ఈ నేరమంతా అవతల వాడిదే, నేరమంతా వారిదే, ఎదుటి వారిదే, లేకపోతే సంఘందే, సమాజందే అనుకుంటూ నన్ను నేను సరి చేసుకునేటువంటి పరిస్థితిలో నేను ఉండలేను. కనుక దిద్దుకోవడం కూడా అవ్వదు. ఎందుకు అవ్వదంటే అది ఘోరమైన వ్యాధి కలది. కనుక మనకి ఇది దిద్దబడాలి అంటే, ఈ హృదయం సరిచేయబడాలంటే మన వల్ల కాదు. కనుక వేరే సోర్స్ మనకు కావాలి, వేరే ఆధారం మనకు కావాలి. అందుకనే ట్రాన్స్ఫ్యూజన్ అనే ఒక మాట చెప్తున్నాను మీకు. ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఒకరి నుండి సహాయం మనలోనికి రావాలి, ఒకరి నుండి సహాయం మనలోనికి రావాలి, అది మనలో ప్రవేశింపబడాలి, మనలో ప్రవహించాలి, అది మనల్ని నింపాలి. అప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనల్ని మనం దిద్దుకోవడానికి అవకాశం దొరుకుద్దేమో. కనుక ఎందుకు మనలోకి ఈ ట్రాన్స్ఫ్యూజన్ ఎందుకు జరగాలి అంటే, దేవుడు ప్రేమించినట్లుగా మనం ప్రేమించగలమా? సాధ్యమా అంటే సాధ్యమే, అసాధ్యం కాదు అది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినంతగా, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినంతగా, మన కొరకు సిలువ శ్రమను సహించి సిలువలో మరణం పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. నిర్హేతుకంగా, ఏమీ షరతులు లేవు, ఉచితంగా తన కృపను మన ఎడల బయలుపరిచి అలాగూ తన ప్రాణం మన కొరకు పెట్టాడు. కానీ మనం అంతగా ప్రేమించగలమంటే కొంచెం కష్టమే. కనుక మనం ఏం చేయాలంటే ముందు దేవుని ప్రేమను పొందటం నేర్చుకోవాలి. దేవుని ప్రేమను పొందటం, దేవుని ప్రేమను అనుభవించడం నేర్చుకుంటే అప్పుడు దానిని మనం కలిగి ఉండటం కొంచెం కష్టం కాదు. ఎలాగా దేవుని యొక్క ప్రేమను మనం ఎలా పొందగలం అంటే ఆజ్ఞలు పాటించడం, దేవుని ఆజ్ఞలు పాటించడం, ఆయన ఏం చెప్పారో అది విని ఆ చెప్పింది చెప్పినట్లుగా చేయటం. ఇలాగ మనం చేయగలిగితే దేవుని ప్రేమను పొందగలుగుతాం. దేవుని ప్రేమ పొందడానికి బలులు, అర్పణలు లేకపోతే ఇవి కాదండి, ఇవి కాదు. అది ఆయన కోరడం లేదు, ఆయనకి అక్కర్లేదు కూడా అది. కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలు పాటించడం నేర్చుకుంటే, చెప్పింది చెప్పినట్టుగా చేయటం నేర్చుకోగలిగితే దేవుని ప్రేమను మనం పొందగలుగుతాం. కనుక ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి చెప్తాం, వింటున్నాం, చెప్తాం. ప్రేమించుకోవాలి ఒకరినొకరు అని చెప్పడం చాలా తేలిక, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పటికి, దానిని ఆచరించేటప్పటికి చాలా కష్టం కదండి. చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అది భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కొన్నిసార్లు మన పిల్లలు కూడా కావచ్చు. ఎక్కడో ఒక చిన్న తేడా మనకు వాళ్ళ యొక్క మాట, వాళ్ళ యొక్క పని, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన నచ్చకపోయి, లేకపోతే మనం చెప్పినట్టుగా వారు వినకపోయేటప్పటికీ ఇదంతా కూడా వికటిస్తుంది, చెడిపోయేటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు దేవుడు ప్రేమించినంతగా మనం ప్రేమించలేకపోతున్నాం కనుక ఆ విషయాన్ని మనం గమనిస్తే ఎప్పుడూ గిల్టీగానే ఉంటుంది. గిల్టీ ఫీలింగ్ మనలో ఉంటుందండి. నేను తప్పు చేస్తున్నానేమో, నేను అలా లేదు. నీ మనసు కఠినపరుచుకుంటే నేను అనుకున్నది జరగాలి అని ఒక బలమైన దృఢమైనటువంటి ఆలోచనకు వచ్చేస్తాం మనం. అలా కాకోకుండా కొంచెం కొంచెం ఆలోచన చేస్తూ ఉంటే కొంచెం గిల్టీ ఫీలింగ్. ఏమండి, సహనంగా ఉండాలి అని చెప్పడం, దయగలిగి ఉండండి అని చెప్పడం, క్షమించండి, క్షమాపణతో ఉండాలని చెప్పడం చాలా తేలిక.
చాలా తేలిక, ఇవన్నీ చెప్పడం చాలా తేలిక. కానీ చేయలేకపోవడం, పాటించకపోవడం ఇది ఎలాంటిదంటే, మన బ్యాంకులో మన అకౌంట్లో డబ్బులు లేవు, కానీ చెక్కు రాసి ఇచ్చేస్తాం. బ్యాంకులో మనం డబ్బులు ఉంచినట్టుగా, డిపాజిట్ ఉన్నట్టుగా. ఇప్పుడు ఆ చెక్కు పట్టుకుని అవతల వ్యక్తి బ్యాంక్కి వెళ్ళాడు అనుకోండి, చెక్ బౌన్స్ అవుతుంది. అర్థమవుతుంది కదండి. అందుకనే ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి, వింటున్న వాక్యానికి నీ చెక్ బౌన్స్ అయిందా అనే హెడ్డింగ్తో నేను మాట్లాడుతున్నాను. కనుక ముందు మనలో లేకోకుండా ప్రేమించండి, మనలో లేకుండా క్షమించండి, మనలో లేకోకుండా మీరు ఓర్చుకోండి, మనలో లేకుండా మీరు సహించుకోండి అని చెప్పడం బౌన్స్ అయిన చెక్ బౌన్స్ అయినట్లు లెక్కే. మనం ఇచ్చిన చెక్ అది బౌన్స్ అయినట్లు లెక్కే. ఎవరికి అవమానం? అవతల వ్యక్తి నష్టపోతున్నాడు కరెక్టే, లేకపోతే అతనికి కొంతకాలం కష్టమే కరెక్టే, కానీ మనకి అవమానం కదండి మన చెక్ బౌన్స్ అయితే. అది మనం గమనించడానికి ప్రయత్నం చేయాలి. కనుక చాలా బంధాలు ఈ పరిస్థితుల్లోనే వీగిపోతున్నాయి, చాలా బంధాలు ఈ పరిస్థితుల్లోనే తేలిపోతున్నాయి. ఎందుకంటే హృదయాలలో అసంపూర్ణమైనటువంటి ప్రేమ ఉండటం వల్ల, అసంపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉండటం వల్ల చాలా బంధాలు ఇలాగే వీగిపోతున్నాయి, తేలిపోతున్నాయి ప్రియులారా. కనుక ప్రేమించడంలో ఉన్న రహస్యం ఏంటంటే ప్రేమ కలిగి ఉండటమే. ప్రేమించాలి అనే దాని రహస్యం ఏంటంటే మనం ప్రేమ కలిగి ఉండటమే. కనుక ఈ సమయంలో దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనం కొంచెం తెలుసుకోగలిగితే బైబిల్ నుంచి, అప్పుడు మనమేమై ఉన్నామో మనం తెలుసుకోవడానికి, లేకపోతే దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో అనే దానికి ఒక అవగాహన మనకి కలుగుద్ది. తెలియదని కాదు, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటున్నాం, దేవునిలో ఎదుగుతున్నాం, సండే స్కూల్కి వెళ్ళాం, యూత్ బిడ్డలుగా ఉన్నాం. ఆ తర్వాత పెద్దలుగా సంఘంలో కొన్ని సభ్యత్వాన్ని కలిగి కొన్ని బాధ్యతలు, బరువులు అందరూ నెరవేర్చిన వారే ఇంచుమించుగా. ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మను విడిపించెను. యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక, మన పూర్వీకులతో చేసిన ప్రమాణాన్ని ఆయన నిలబెట్టుకునేవాడు గనుక, మీరు ఎంత కష్ట సమయంలో 430 సంవత్సరాలు ఇంచుమించుగా ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికినప్పుడు, ఆ దాసుల గృహమైన ఐగుప్తులో నుండి ఆయన మిమ్మల్ని వెలుపలికి తీసుకుని వచ్చాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తానని మన పెద్దలకి పూర్వీకులు వాగ్దానం చేశాడు కనుక, ఆ పెద్దలు పూర్వీకుల నుంచి పారంపర్యంగా మన వంశాలు లేకపోతే మన జాతులు, తెగలు వస్తున్నాయి కనుక ఆ ప్రేమను నిలబెట్టుకునేవాడు ఆయన. ఒక్కసారి మనం పరీక్షించుకుంటే చాలా ప్రమాణాలు చేసుకుంటాం మనం. అది దంపతులు కావచ్చు, స్నేహితుల మధ్యలో ఒప్పందం కావచ్చు, అలాగే ఇలాగే ఏమేమో జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడో ఎప్పుడో చిన్న బ్రేక్, అది చివరికి పెద్ద గ్యాప్ అయిపోయేటువంటి పరిస్థితి. చిన్న బ్రేకే స్టార్టింగ్లో, ప్రారంభంలో, కానీ అది చాలా పెద్దదైపోయేటువంటి దుస్థితి మనం చూస్తామండి. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనిస్తే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో, నో బ్రేక్, నో గ్యాప్, కంటిన్యూగా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన కృప చూపించకపోతే అసలు మనం బ్రతికేలేదు కదండి. ఆయన కృప చూపించకపోతే ఒక్క అడుగు కూడా, ఒక నిమిషం కూడా మనం బ్రతకలేము. ఎందుకంటే మన పరిస్థితి మనకు తెలియటం లేదు, మన పరిస్థితి మనకు అర్థం కావటం లేదు. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోవడానికి వీలేదు. పైగా ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మన ఎడల తన కృపను చూపిస్తున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమకు ఒక చిన్న మొచ్చు తునక లాంటిది, ఒక ఉదాహరణ లాంటిది. ఏమంటే
అందుకని యోహాను సువార్త 3:16 ఏం చెప్తారంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అంటే అవధులు లేని, పరిమితులు లేని, నాన్ స్టాప్ అంటాం చూసారా, ఫుల్ స్టాప్ లేనమాట అండి. అలాంటి ప్రేమ దేవుడు లోకమును అందరినీ, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. మరి దేవుడు ప్రేమిస్తూ ఉంటే ఈ వ్యత్యాసాలు ఎందుకండి, ఈ తేడాలు ఎందుకండి, తారతమ్యాలు ఎందుకండి, యుద్ధాలు ఎందుకండి, కలతలు ఎందుకండి, కలహాలు ఎందుకండి అని అనుకోవచ్చు. ఇవన్నీ మన వలన కొన్ని నా వలన జరిగేటువంటి పరిస్థితి. సాతానుడు ప్రేరేపిస్తాడు, ప్రొవోక్ చేస్తాడు, లేకపోతే మనల్ని మభ్యపెడతాడు, మాయ చేస్తాడు. అది మనం గ్రహించలేకపోతున్నాం, తెలుసుకోలేక మనం బొట్లో పడిపోతాం అనమాట అండి. వాడి వలలో చిక్కుకొని మన యెడల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనం గ్రహించడానికి ప్రయత్నం చేయం. మన యెడల దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చెయ్యం. కానీ దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అందరినీ ప్రేమించే ప్రేమ. మరి ఎందుకు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? స్వార్థం. ఆ దేశాన్ని ఓడిస్తే, లేకపోతే ఆ రాజును ఓడిస్తే, లేకపోతే ఆ ప్రజలందరూ నాకు బానిసలై ఉంటారు కదా, ఇవన్నీ మనం చూస్తూ ఉంటామండి. అండి, ఒకప్పుడు ఒక చిన్న సమస్య, తాలిబాన్ సమస్య. ఇప్పుడు వారు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నారు. అక్కడ ఉంటే రాజులు, పరిపాలకులందరినీ పక్కన పెట్టారు. ప్రజలు ఏం చేస్తారు? ఎవరు పరిపాలన చేస్తే వారి అధికారం కింద ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎంత కఠినమైన పరిస్థితి. స్త్రీ బయటికి రావడానికి వీల్లేదు, స్త్రీ చదవడానికి వీల్లేదు, స్త్రీ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఏమైపోయారు? అప్పుడు దాకా స్వేచ్ఛగా చదువుకున్న ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళటం లేదు. అప్పుడు దాకా స్వేచ్ఛగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్త్రీలు బయటికి రావటం లేదు. అప్పుడు దాకా స్వేచ్ఛగా ఉన్నటువంటి ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. కరువు ఎప్పుడైతే ఈ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందో, ఉద్యోగాలు లేవో, ఇల్లు గడవటం కష్టమైపోతుంది. ఇద్దరు పనిచేస్తే ఇల్లు సాఫీగా నడుస్తుంది. ఇప్పుడు ఒకళ్ళే పనిచేస్తే కుటుంబాలు ఒక పూట ఆహారం తిని మరొక పూట ఆహారం లేకుండా ఎదురు చూచేటువంటి దీనస్థితి, దుస్థితి. ఎప్పుడైతే ఆహారం లేదో మనిషి వీక్ అవుతాడు. వీక్ అయితే జబ్బులు వస్తాయి, వైద్యం దొరకని పరిస్థితి. నేను చెప్పేది ఒక చిన్న ఉదాహరణ. కానీ ఇవన్నీ మనం ప్రపంచంలో చూస్తున్నాం. ఎందుకు ఇదంతా జరుగుతుంది? మనుషుల యొక్క స్వార్థం. ఒక పరిపాలకుడు ఉంటాడు, లేకపోతే ఒక లీడర్ ఉంటాడు, వాళ్ళు తల ఎత్తినటువంటి దుర్బుద్ధి, నీచమైన ఆలోచన యావత్తు జనాంగానికి నాశనం కలిగించేటువంటి పరిస్థితి అనే సమయంలో. కానీ మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగితే, దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండగలిగితే వీటిని మనం అధిగమించగలుగుతాం. ఏమండి, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మరొక మాట మనం చూస్తామండి. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అయితే దేవుడు, అయితే అనే మాట చాలా అర్థాన్ని ఇస్తుందండి. అయితే అంటే ఏదో జరిగింది, ఏదో వ్యాపించింది, ఏదో ఎదురైంది, ఏదో చేశాం, మన వలన ఏదో జరిగింది నష్టం. అయితే అనే మాటలు ఇన్ని అర్థాలు ఉంటాయి. అయితే దేవుడు మనలను, మన యెడల తన ప్రేమను ఇలాంటి పరిస్థితులు ఉన్నా, మనం తిరుగుబాటు చేసినా, ఏం చేసినా కూడా దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇలాగా ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ ఒకప్పుడు ఏదో చేసామని కాదండి, లేదా జరిగిపోయింది అనేటువంటి ప్రసక్తి కాదు అది. ఒకప్పుడు ఏదో చేసాం, ఏదో జరిగిపోయిందని చెప్పుకోవడం లేదు. మనం ఇంకనూ అంటే అదే కంటిన్యూ జరుగుతూ ఉందంతే, అదే అలాగా పరంపరగా వస్తూనే ఉందంతే మన జీవితాల్లో. అయినా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూస్తే, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన యెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎప్పుడైతే తప్పు చేసి, పాపం చేసి దేవుని ప్రేమకు దూరం అవుతామో ఆయన దృష్టిలో చనిపోయినట్టే. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, జీవించి ఉన్నామన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడివి అన్నాడు కదండి. జీవోత్సవాలన్నమాట అండి అది దేవుని దృష్టిలో. అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము
మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆ చనిపోయిన స్థితిలో నుంచి, దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి, పడిపోయిన స్థితిలో నుంచి, పాడైపోయిన స్థితిలో నుంచి, దూరమైనటువంటి దేవునికి దూరమైన స్థితిలో నుంచి తిరిగి మరలా ఆయన మనలందరినీ రిస్టోర్ చేసి తన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. కనుక మన చెక్ బౌన్స్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన క్యాప్షన్ అదే కదండి, నీ చెక్ బౌన్స్ అయిందా అనే క్యాప్షన్తో వాక్యం వింటున్నాం కదా. ఇప్పుడు మన చెక్ బౌన్స్ అవ్వకూడదు అంటే బ్యాంకులో మనం కొంత డబ్బును డిపాజిట్ చేసి ఉండాలి. అది ఎలా ఉంటుందంటే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 19వ వచనంలో, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు అయి ఉంటారు. ఐగుప్తు దేశంలో ఆ 430 సంవత్సరాలు పరదేశులే కదండి. వాళ్ళకి ఏ హక్కు లేదు, వాక్ స్వాతంత్రం లేదు, ఓటు హక్కు లేదు, కనీసం కడుపు నిండా అన్నం తినే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యజమానికి బానిసలు, గుంపులు గుంపులుగా రాజుగారికి బానిసలు. వాళ్ళ ఇంట్లో పనివాళ్ళుగా ఉండాలి, లేకపోతే రాజుగారికి సేవకులుగా ఉండాలి. ఆ పిరమిడ్లన్నీ, గొప్ప గొప్ప కట్టడాలన్నీ ఈ బానిసల చేత కట్టించారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత ఐగుప్తు దేశంలో ఉన్న పిరమిడ్స్ అని చెప్పుకుంటాం. అవన్నీ ఎవరు కట్టారు? వీళ్ళే కట్టారు, వీళ్ళతో కట్టించారు. ఏముందండి, పస్కా పండుగను ఆచరిస్తూ ఆ బల్ల మీద చాలా ఐటమ్స్ ఉంటాయి. అందులో రొట్టె ఉంటుంది, దాంతోపాటు ఉప్పు నీరు కూడా ఉంటుందండి. ఈ రొట్టె ఉప్పు నీటిలో ముంచుకొని అక్కడ చేదు ఆకుకూరలు ఉంటాయి. ఆ చేదు ఆకుకూరలు కలుపుకొని ఈ ఉప్పు నీటిలో ముంచిన రొట్టెను తింటారు పస్కా పండుగను ఆచరించేటప్పుడు. కారణం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ ఐగుప్తు దేశంలో ఉండగా ఒక ఫుల్ బ్రెడ్ తినలేదటండి. యజమానులు తినగా మిగిలిపోయిన రొట్టె మొక్కలు వెలికిస్తే అవే తిన్నారు, బానిసలు కదా. అది తినేటప్పుడు ఒకప్పుడు మేమంత వైభవంగా ఉన్నాం, ఇప్పుడు మాకు ఈ దుస్థితి ఏంటని ఏడుస్తుంటే వారి కంటిలోంచి వచ్చిన నీరు ఆ బ్రెడ్ మీద పడితే కన్నీరు ఉప్పుగా ఉంటుంది కదా. అంచేత ఆ రొట్టె ఉప్పుగా తిన్నారటండి. వారు బ్రతుకంతా చేదు, అందుకనే చేదు కూరలు దానికి సింబాలిక్గా ఆ చేదు కూరలు తిన్నారు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కనుక పరదేశి విషయంలో జాలి పడండి అని అన్నాడు. ఒకప్పుడు ఆ కష్టం, ఇప్పుడు ఆ కష్టంలో, ఇప్పుడు నువ్వు ఆ కష్టం లేదు నీకు, ఇవాళ నీకు ఆ ఇబ్బంది లేదు, ఇవాళ నీకు ఆ కన్నీరు లేదు, ఇవాళ నీకు ఆ దుఃఖం లేదు. కనుక పరదేశి ఎవరైనా నీకు ఎదురైనప్పుడు అతని కష్టంలో నీవు అతనిని ఆదరించు. మనం క్రిస్మస్ టైంలో చెప్పుకుంటాం కదండి, ఆ సత్రపు యజమాని, అయ్యా మా సత్రంలో చోట్లేదన్నారు. ఎవరో దయగలిగిన ప్రభువులు, అయ్యా పోన్లేండి, మీరు చంటిబిడ్డతో చాలా ఇబ్బందిగా ఉన్నారు, చలి దినాలు ఒకటి, పశువుల పాక ఉంది, మీకు ఇష్టమైతే అందులో ఉండండి, మంచిదే. ఇప్పుడు చూడండి, సత్రంలాగా ఉంది, ఆ పశువుల పాక పెద్ద దేవాలయమైంది, ఆ పశువుల శాల పెద్ద దేవాలయమైంది. యేసును పండబెట్టినటువంటి ఆ పశువులకు గడ్డి అది వేసి ఆ తొట్టె ఇవాళ ఒక బంగారపు పూత పోయబడి అక్కడ ఒక బంగారపు సిలువను, బంగారపు నక్షత్రాన్ని గుర్తుగా పెట్టి అందరూ ప్రభు యొక్క జన్మను జ్ఞాపకం చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీరు ఒకప్పుడు పరదేశులుగా ఉన్నారు కనుక, ఒకవేళ పరదేశి ఎవరైనా ఆకలిగా ఉన్నవారు, వస్త్రహీనులు, లేకపోతే నిరాశ్రయులుగా ఉన్నవారు ఎదురైనప్పుడు వారికి మీరు ఆశ్రయం కల్పించండి అని, అది సహోదర ప్రేమ అంటే అని చెప్తున్నారండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం చూస్తే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను. మనం ప్రేమించుకుంటాం కదండి. పొరుగువాడి కష్టంలో ఉన్నప్పుడు, పొరుగువాడి ఇబ్బందిలో ఉన్నప్పుడు, పొరుగువాడు ఆపదలో ఉన్నప్పుడు, పొరుగువాడు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు వారిని పరామర్శించాలి. చేతనైన తగిన సహాయం చేయగలగాలి. అది దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు అలాగే చేయగలుగుతావు. దేవుని ప్రేమను నువ్వు అనుభవిస్తే ఈ ప్రేమను నువ్వు వ్యక్తం చేయగలుగుతావు, చూపించగలుగుతావు, ఆచరించగలుగుతావు, పాటించగలుగుతావు అనే మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చూస్తే, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అది వీళ్ళు ఒకప్పుడు అపుస్తకాలు చదివితే మార్గస్థులు అని పిలువబడ్డారు. క్రీస్తు మార్గంలో వెళ్ళారు కనుక మార్గస్థులు. ఆ తర్వాత క్రిస్టియన్స్, ఏమండి, ఆ తర్వాత రకరకాల పేర్లు మనకు వచ్చాయి.
ఆ రెనైజెన్స్ సమయంలో చాలామంది ప్రొటెస్ట్ చేశారు, ప్రొటెస్టెంట్స్ అని పిలువబడ్డారు. అందులో జింగ్లీ, క్యాల్విన్, హస్, మార్టిన్ లూథర్. ఆ తర్వాత ఏమైందంటే వారిని బట్టి మళ్ళీ ఒక పేరు మనకు వచ్చింది, లూథర్ గారిని బట్టి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, లేకపోతే చర్చ్ మిషన్ సొసైటీ సిఎంఎస్, లేకపోతే బ్యాప్టిస్టులు, ఏమండి రకరకాల పేర్లు. ఎవరో ఒక ఆయనకి ఎయిర్పోర్ట్లో ఉండగా ఒక దర్శనం, ఆ దర్శనాన్ని బట్టి ఆయన ఒక చిన్న సంఘ స్థాపన, అది పెద్దగా విస్తరించింది. బాప్టిస్ట్ సంఘానికి చెందినవారే, కానీ ఆ ఎయిర్పోర్ట్లో ఆయనకి ఏదో ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న బోధ, ఏదో ఒక థాట్. విమానం కొంచెం అది లేట్ అవటం, ఖాళీగా ఉండటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చ్, ఇలాగే రకరకాల పేర్లు వస్తున్నాయి. అవి నేను తప్పు అని నేను అనడం లేదండి. కానీ దీనిని బట్టి దేవుని శిష్యులం కాదు మనం. మన మతం, మన శాఖ, లేకపోతే మన డినామినేషన్ బట్టి మనం వేసే శిష్యులం కాదు. కానీ ఆయన చూపిన ప్రేమను చూపగలగటాన్ని బట్టి వీరు క్రీస్తు శిష్యులని ప్రజలు గుర్తించగలగాలి, మన చుట్టూ ఉన్నటువంటి వారు గుర్తించగలగాలి. అది ప్రభు మన నుండి కోరుతున్నారు. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం 12వ వచనం అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అనేది నా ఆజ్ఞ అని అన్నారు ఆయన. నేను మిమ్మల్ని ప్రేమించాను, అందులో ఏం సందేహం లేదు. మీరు కూడా నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరును ఒకరినొకరు ప్రేమించండి. ప్రేమించాలని చెప్పట్లే, ప్రేమించండి, దిస్ ఈజ్ మై కమాండ్మెంట్ అని అన్నారు ఆయన. మన ఆజ్ఞ, నా ఆజ్ఞ అది. దేవుని ఆజ్ఞను పాటించాలి కదా. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నామంటారా? ఏమండి, రోమా 12:9 అంటాడు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. నటనొద్దండి, ఆ ప్రేమించే విషయంలో నటనొద్దు, స్వార్థమొద్దు, ఏదో ప్రతిఫలాన్ని అపేక్షించి ప్రేమించొద్దు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకుని మంచి దానిని హత్తుకుని ఉండండి అని అన్నాడు అక్కడ. ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడు చాలా ఉంటుంది, దాన్ని వదిలేద్దాం. మంచి అని తెలిసినప్పుడు దాన్ని హత్తుకొని ఉండండి. ఆ ప్రేమలో ఉండాల్సిన విలువలు ఎంత గొప్పవో వాక్యాన్ని చదువుతున్నప్పుడు. అందుకని నేను ముగించే ముందు ఒక వాక్యం చెప్తాను. 1 దెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు చెప్తారు, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములు పరిశుద్ధమైనవై అనింద్యమైనవిగా ఆయన సిద్ధపరచుటకే మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలు అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలు అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. పెద్ద కాంప్లెక్స్ వర్స్, ఆ వచనాన్ని మన ముందు పెట్టారు పౌలు గారు. ప్రభు వస్తారు, వచ్చినప్పుడు నిందలేని బ్రతుకు, అనింద్యులుగా నిందలేని బ్రతుకు, వేలు పెట్టి చూపడానికి వీలు లేని ఒక శ్రేష్టమైన బ్రతుకు మనం బ్రతకాలి. అందుకనే పేతురు గారు చెప్పే మాట ఏంటంటే 1 పేతురు పత్రిక 1:22లో, ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించండి. హృదయపూర్వకంగా ప్రేమించాలి, మిక్కటముగా అంటే చాలా ఎక్కువగా ప్రేమించాలి. ఇక నేను ఒకవేళ మనం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదివితే అక్కడ చాలా విషయాలు మనకు బోధపడతాయి. సమయభావాన్ని బట్టి అవన్నీ నేను మెన్షన్ చేయడం లేదు, కానీ మన చెక్ బౌన్స్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకుందాం. మనం నవ్వుల పాలు కాకూడదు. ఆయన వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా, మళా నమ్మకమైన దాసురాలా అని ఆయన మన భుజం తట్టి తనతో పాటు మనలను తీసుకువెళ్ళగలిగే ధన్యమైన జీవితం. ఒకవేళ ఆయన రాకపోతే మనం ఈ లోకాన్ని ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలి. అప్పుడైనా సరే ఆయన రాజ్యంలో ఒక స్థిరమైన స్థానం సంపాదించుకోగలగాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మేము వినగలుగుతున్నానైనా మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయాన్ని మేము బదులుపరుచుకుని ప్రభువా, మా జీవితాలు సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి కృప దయచేయండి. మా చెక్ బౌన్స్ కాకుండా కాపాడు నాయన. మీకు వందనాలు. మా కుటుంబాలన్నిటిని కూడా దీవించండి. వారి యొక్క ప్రతి పనిలో క్షేమంతో నింపండి. బిడ్డల యొక్క చదువులు సహాయం చేయండి నాయన. పరీక్షల సమయం చాలా జాగ్రత్తగా చదవాలి. చాలా ఒత్తిడి వారి మనసుల మీద ఉంది. దాన్ని తట్టుకునే శక్తి దయచేయి నాయన. ఎవరు బెంబేలు పడిపోకుండా నేను చదవలేకపోతున్నాను, లేకపోతే నేను శ్రద్ధ వహించలేకపోతున్నాను అనేటువంటి భయం లేకోకుండా
నేను చదువుతున్నాను, నా ప్రభువు నాకు సహాయం చేస్తారు అని ఆ నమ్మకంతో వారు ముందుకు అడుగు వేయడానికి సహాయం చేయి. యవ్వన బిడ్డలను కనికరించు, వారిలో నిరాశ నిస్పృహ లేకుండా చేయండి. అటు వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వారు ఏ విషయంలో కూడా నిరాశకు లోను కాకుండా కాపాడు. తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయంలో నిరాశ చెందకుండా సహాయం చేయి. విదేశాల్లో ఉండి బిడ్డల కుటుంబాలు దీవించు. బలహీనలను బలపరచు, అనారోగ్యం వారిని స్వస్థపరచు. చికాకుల్లో సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయి. ఆర్థికపరమైన ఒత్తిడి ఇబ్బందిలో ఉన్న వారికి మీరే కృప చూపించి నేను అదేన స్థితి నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా తండ్రి, మా దేశ నాయకులు, అధికారులు, మా రాష్ట్ర నాయకులు, అధికారులు వీరందరిపై నీ కృప కుమ్మరించండి. ప్రతి సంఘాన్ని దీవించండి. సంఘ బిడ్డలు, విశ్వాసులు, సంఘ కాపరులపై నీ కృప కుమ్మరించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదినాహార నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధనలను తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానమే కలుగునుగాక. ఆమేన్. వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.